నేటి మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఫేమస్ స్టోర్. ఇంట్లో రోజువారీ సరుకులకైనా, గృహోపకరణాలకైనా, కిరాణా వస్తువులకైనా చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది డీమార్ట్ని. ఎందుకంటే ఇక్కడ ధరలు తక్కువగా ఉంటాయి, వస్తువుల నాణ్యత బాగుంటుంది అని చాలా మంది నమ్మకం. పైగా ఒకే చోట అన్ని రకాల వస్తువులు లభించడం వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. అందుకే ఎప్పుడు చూసినా డీమార్ట్ స్టోర్లు రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెట్రో నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు డీమార్ట్ విస్తరించి ఉంది. పండుగల సమయంలో, ప్రత్యేక సందర్భాల్లో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు, వీకెండ్ డీల్స్ ప్రకటిస్తూ ఉంటుంది. ఆఫర్లు చూసి షాపింగ్ చేయాలని ఉత్సాహం సహజం, కానీ ఈ ఆఫర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా సందర్భాల్లో డిస్కౌంట్ పెట్టిన వస్తువులు ఎక్కువగా పాత స్టాక్ అవుతాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు, బ్యూటీ ప్రోడక్ట్ విషయంలో మరింత అలర్ట్గా ఉండాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ గడువు తేదీ దగ్గరలో ఉండవచ్చు. అలాంటి వాటిని సరైన విధంగా తనిఖీ చేసి మాత్రమే తీసుకోవాలి, లేదంటే మీ ఆరోగ్యానికి హాని కలగవచ్చు. డీమార్ట్లో కేవలం చౌకైన కిరాణా వస్తువులు మాత్రమే కాదు, వారి యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో కూడా షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బ్రాండెడ్ ఉత్పత్తులు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పోల్చితే మరీ తక్కువ ధరలకు లభిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డీమార్ట్ ధరలు నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. కానీ ఇక్కడ కూడా కొన్ని విషయాలు ముందుగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డీమార్ట్ రిటర్న్ పాలసీ కాస్త కఠినంగా ఉంటుంది. కొన్ని వస్తువులను తిరిగి తీసుకోరు. ముఖ్యంగా లోదుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్, వ్యక్తిగత వినియోగ వస్తువులు రిటర్న్ పాలసీ చేయరు. ఎందుకంటే అలాంటి వస్తువులు కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు నాణ్యతను, సైజును, గడువు తేదీని చెక్ చేసుకోవడం తప్పనిసరి. అలాగే డీమార్ట్లో కొన్ని వస్తువులపై స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లు ఉంటాయి. అంటే ఈ రోజు ఆఫర్లో ఉన్న వస్తువులు రేపటికి ఆఫర్లో ఉండకపోవచ్చు. కాబట్టి తక్కువ కాలం ఆఫర్ల కోసం తొందరపడి క్వాలిటీని పట్టించుకోకుండా కొనడం తప్పు. మీరు ఏ వస్తువును కొనుగోలు చేసినా దాని క్వాలిటీ, ప్రైస్, రిటర్న్ పాలసీ తప్పనిసరిగా చెక్ చేయాలి. డిస్కౌంట్ ఉందని ఉత్సాహంగా వెంటనే కొనకూడదు. కొన్నిసార్లు ఆన్లైన్లో అదే వస్తువు ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే చోట అన్ని వస్తువులు దొరకడం, పైగా తక్కువ ధరకు దొరకడం పెద్ద ప్లస్. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ డిస్కౌంట్లు నిజంగా లభ్యమవుతాయి. లేకపోతే డబ్బు ఆదా చేస్తామనుకుంటూ చివరికి నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకపై డీమార్ట్కి వెళ్ళినప్పుడు లేదా వారి యాప్లో షాపింగ్ చేసినప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా కొనుగోలు చేయండి. For more videos like this, subscribe Big TV channel.